హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా అఫిషియల్. ఈ సీడ్స్ ఏంటో మీకు తెలుసా? నేనైతే వీటిని మ్యాజికల్ సీడ్స్ అంటాను. ఎందుకు అంటే దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ అలాంటివి. యాక్చువల్‌గా ఈ సీడ్స్ ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్. ఇవి మనకి ఏ గ్రోసరీ షాప్స్‌లో అయినా, లేదంటే సూపర్ మార్కెట్స్‌లో ఆర్ ఎల్స్ ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 అండ్ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని మనము లడ్డూస్ లాగా చేసుకుని, లేదంటే పొడిలాగా చేసుకుని ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్‌గా హార్ట్‌కి చాలా మంచిది ఈ సీడ్స్. వీటిని ఈరోజు నేను చూపిస్తున్నట్టు జెల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫేస్‌కి కానీ, లేదంటే హెయిర్‌కి కానీ అప్లై చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులోనే ఒక కప్ అయితే వాటర్ పోసుకోవాలి. స్మాల్ కప్ వాటర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు తిప్పుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా జెల్ లాగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది మాత్రం వేడి వేడిగా ఉన్నప్పుడే దీన్నైతే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇన్ కేస్ చల్లగా అయిపోతే మాత్రం మనకది స్ట్రెయిన్ చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేడి వేడిగా ఉన్నప్పుడే వడకట్టేసుకోండి, ఈజీ అయిపోతుంది మీకు. నెక్స్ట్ 1 స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి కంప్లీట్ జెల్ అయితే మనకి బయటకు రాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా చాలా జెల్ అయితే ఉండిపోయింది. అందుకోసం మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలి ప్రాసెస్ని. ఆ సీడ్స్ని మళ్ళీ గిన్నెలో వేసేసుకుని మళ్ళీ 1 కప్ లేదా 1 కప్ కంటే కొంచెం తక్కువ వాటర్ని వేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ అందులో జెల్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్కి అయితే మనకి జెల్ అనేది ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ స్టెప్లో జెల్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లైట్గానే వస్తుంది. సో దీన్ని కూడా మనం వేడిగా ఉన్నప్పుడే తొందరగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్, లేదు అంటే బాదం నూనె ఉంటుంది కదా, ఆల్మండ్ ఆయిల్, అది మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే కనుక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నీ మనకి బయట దొరుకుతాయి గ్రీన్ కలర్లో. వాటిని కూడా ఒక 2 టాబ్లెట్స్ని ఇందులో వేసుకోవాలి. విటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా మనకి హెయిర్కి, స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి. నేనైతే ఇక్కడ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను. ఆయిల్ యూజ్ చేసి అది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనము హెయిర్కి పట్టించి డ్రై అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత హెడ్ బాత్ చేసేయాలి. సేమ్ ఫేస్కి కూడా పట్టించి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి, అంతే. మీకు ఇంకా స్కిన్కి కానీ హెయిర్కి కానీ సంబంధించిన వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.